ప్రచురించారు. ఇక్కడ చూస్తే మరి ప్రపంచ తైల వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధి ఇప్పుడు అగ్నిగుండంగా మారుతుంది. ఇరాన్ మెట్టుదిగి జలసంధిని తెరిచేందుకు సిద్ధమైన ప్రకటించినప్పటికీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం తన మొండి పట్టును వేయటం లేదు. ఇరాన్ ఒప్పుకున్నా మేము ఒప్పుకోమంటూ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత కీలక నేత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెనుప్రకంపన సృష్టిస్తున్నాయి. ఈ వివాదం కేవలం 2 దేశాల మధ్య ఘర్షణగా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలాగా మహాసంక్షోభం మారే సూచనలు కనబడుతున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న ఈ కఠిన వైఖరి వెనుక ఉన్న అసలు వ్యూహాలేమిటో అర్థం కాక ప్రపంచ దేశాలు అయితే తలలు పట్టుకుంటున్నాయి. ఈ ట్రంప్ని డైరెక్ట్గా దరిద్రుడని తిట్టుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే అందరికీ కూడా ఆకలిగా ఉందిరా నాయన అని ప్రపంచ దేశాలు అలో లక్షణాన్ని ఇస్తుంటే ఈయన రాజకీయ వ్యూహాల కోసం అన్ని ప్రపంచ దేశాలను మరి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండేటట్టు చేస్తున్నాడు ఈ ట్రంప్ అని ఎంతోమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక హర్మూజ్ గల్ఫ్ గుండెకాయ హర్మూజ్ జలసంధి ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపుగా 20-30% ఈ ఇరుకైన జలమార్గం నుంచే వెళుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాలు చమురు ఎగుమతులు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోయినా లేక యుద్ధం సంభవించిన ప్రపంచ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అగ్రరాజ్యం ఇక్కడ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రపంచ ఇంధన మార్కెట్ను తన గుప్పెట్లోకి తీసుకురావాలని చూస్తుందని విశ్లేషకులు భావిస్తుండటం జరుగుతూ ఉంది. ఇక ఇరాన్ శాంతి మంత్రం ట్రంప్ సమరతంత్రమని, అగ్రరాజ్యం యొక్క ఆధిపత్య పోరు ఇది అని చెప్పి అగ్నిగుండంగా మారుతున్న గల్ఫ్ తీరమని, ఇది ఒక 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది. ట్రంప్ తన తీరును మార్చుకోకపోతే మాత్రం మరి ప్రపంచం ముందు ఒక దోషిగా అతను కనిపించే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే కేపీహెచ్బీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నడి రోడ్డుపై అగ్నికి ఆహుతైంది ఓ ప్రైవేటు బస్సు. తిరుటిలో తప్పింది పెను ప్రమాదం అని కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే శాస్త్రిపురం ఫలక్ నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని ప్రారంభించారు. మరి రాజేంద్ర నగర్ లో మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించడం అయితే జరిగిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా ఉద్యోగుల పీఆర్సీని జూన్ 2 ప్రకటించాల్సిందని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కార్యాలయం ఎదుట ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా జేఏసీ కన్వీనర్ డాక్టర్ కె రామారావు టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండాన్ని అందించారు. అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అలైవ్ కార్యక్రమంలో మరి రాజేంద్ర నగర్ సిపిఆర్పై మరి అవగాహన కార్యక్రమాన్ని రాజేంద్ర నగర్లో కల్పించడం జరిగిందని ప్రచురించారు. ఇబ్రహీంపట్నం మండల కార్యాలయం ముందు మరి రంగారెడ్డి జిల్లాలో మరి ఉద్యోగులు నిరసన తెలిపారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని నిరసన కార్యక్రమంలో మండల ఉద్యోగులు మరి నిరసన వ్యక్తం చేశారు అని కూడా ప్రచురించారు. ఇక బీఆర్ఎస్ కార్యాలయంలో మంచిరెడ్డి దిగ్బంధం మరి సాగర్ రహదారిపై బైఠాయించారు. కార్యకర్తలు వాహనాల రాకపోకలు నిలిచిపోయే ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. అరాచకాలు ఆగడాలు ఆపకుంటే తిరగబడదామని మరి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారని ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లాలో ఆర్డీఓ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు మొండి గౌరెల్లి గ్రామస్తులు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా రాజేంద్ర నగర్లో దివ్యాంగులకు స్కూటీలు, అంగన్వాడీ మహిళలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక డీలిమిటేషన్ దక్షిణానికి ఒక దెబ్బ అని దీని గురించి అమరావాజీ నాగరాజు టీపీసీసీ చీఫ్ పిఆర్ఓ మరి ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. దీని గురించి కూడా ఇక